వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లే వారికి దేవుడు అండగా ఉంటాడు. సెమీ క్రిస్మస్ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ వెల్లడి. కరెంటు ఛార్జీల పెంపుపై వైఎస్ఆర్సీపీ పోరుబాట. పెరిగిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా 27వ తేదీన రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చిన మాజీ మంత్రి గుడివాడ. వస్తు సేవల లోపం జరిగితే వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేసి న్యాయాన్ని పొందండి, హక్కులను కోల్పోవద్దంటూ పిలుపునిచ్చిన నేషనల్ కన్స్యూమర్ రైట్ కమిషన్ స్టేట్ కన్వీనర్ అవినాష్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లే వారికి దేవుడు అండగా ఉంటాడు. సెమీ క్రిస్మస్ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ, జీవితంలో ఏ సందర్భంలోనే ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే వారి వెంట దేవుడు అండగా ఉంటాడని బైబిల్ కూడా అదే బోధిస్తోందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో విఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో హైటీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ప్రపంచమంతా చేసుకునే ఏకైక పండుగ క్రిస్మస్ అన్నారు. అణగారిన వర్గాలకు చెందిన ప్రజలను మేల్కొల్పి వారిలో యేసు ప్రభు చైతన్యాన్ని కల్పించారని తెలిపారు. యేసు ప్రభు స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విద్యాసంస్థలు, ఆసుపత్రులు పేద ప్రజలకు ఎంతో ఉన్నతమైన సేవలను అందిస్తున్నాయని పేర్కొన్నారు. ముందుగా ప్రార్థనా కార్యక్రమాన్ని పాస్టర్ డానియల్ శ్యామ్, పాస్టర్ సంజీవ్ కుమారి కల్వరీ చర్చ్ నిర్వహించారు. సెయింట్ లూక్స్ నర్సింగ్ కాలేజ్, సెయింట్ లూక్స్ మైనారిటీ ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యార్థులు యేసు ప్రభు ప్రార్థనా గీతాలను ఆలపించారు. రేవా రాబర్ట్ స్మిత్, పాస్టర్ ట్రినిటీ లూథరన్ చర్చ్ తమ సందేశాన్ని అందించారు. కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. యూఎస్లో చదివాను. నాకు క్రిస్మస్ బ్రేక్, న్యూ ఇయర్స్ అంటే 25 days హాలిడేస్ టు కమ్ బ్యాక్ హోమ్. సో ఇండియాలో అసలు క్రిస్మస్కి ఒక రోజు, న్యూ ఇయర్స్కి ఒక రోజు ఇస్తారు, కానీ అక్కడ మాకు చాలా లాంగ్ బ్రేక్. అందుకే నాకు ఆ హాలిడేస్ అంటే చాలా ఫాండ్ మెమరీస్ ఉన్నాయి. సో వీ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ ఆర్గనైజర్స్ కూడా బాగా ఆర్గనైజ్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ భవిష్యత్తులో కూడా మేము ఇంకా టైంకి వచ్చి విల్ స్పెండ్ మోర్ టైమ్ విత్ యూ ఇన్ ద ఫ్యూచర్. థ్యాంక్ యూ. నాకు ఇంకో ప్రోగ్రామ్ లేట్ అవడం వల్ల ఐ రిక్వెస్టెడ్ ద ఆర్గనైజర్స్ టు అలౌ మీ టు స్పీక్ ఫస్ట్. థ్యాంక్ యూ. క్రిస్మస్ అనేది ప్రతి సంవత్సరము నేను ఎక్కడున్నా కూడా జరుపుకునే వ్యక్తిని. ఎక్కడైనా సరే, ఇతర దేశాల్లో ఉంటే అక్కడ చర్చికి వెళ్ళి ఆ రోజు ప్రార్థనతో పాటు పాల్గొని అందరికీ కూడా మంచి జరగాలనే ఉద్దేశంతో ప్రతి కార్యక్రమాల్లో ప్రతి సంవత్సరం కూడా నేను పార్టిసిపేట్ చేస్తాను. ఎక్కడో ఒక చోట, ఎక్కడ ఉంటే అక్కడ. ఎందుకంటే ఈ మంచి ఒక సాంప్రదాయము క్రిస్టియన్స్కి ఉంటుంది. ప్రతి సండే చర్చికి వెళ్ళి ఫాదర్ గారు చెప్పిన మంచి ఏదైతే మంచి మాటలు చెప్పారో దాన్ని అవలంబించుకుంటూ ఉన్న మూలాన క్రిస్టియన్స్ క్రిస్మస్ చేసుకోవడం ఎంత పెద్ద పండుగో, అదేవిధంగా వారు కూడా నిత్య జీవితంలో చాలా శాంతి స్వభావాలుగా ఉంటున్న మాట వాస్తవం. ఈ రోజున అన్ని మతాలు కూడా సమానమే. భారత రాజ్యాంగంలో కూడా మనం సెక్యులర్ అనేటువంటి పదాన్ని, అంటే సోవరిన్, సోషలిస్టిక్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్ మన దేశం. కానీ ప్రాక్టికల్గా మనం కానీ చూసినట్లయితే ఈ సెక్యులర్ అనేటువంటి పదాన్ని ప్రభుత్వాలు అనేక రకాలుగా దాన్ని వాడుకుంటూ వారి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ మనం చూస్తూనే ఉన్నాం. నేను ఒకటే చెప్తాను మీ అందరికీ కూడా, జీసస్ క్రైస్ట్ అనేటువంటి ఆ దేవుడు మానవాళికి ఒక వెలుగు లాంటి వారు. ఒక వెలుగు, ఆయన పుట్టుకే ఒక వెలుగునిచ్చింది. మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. క్రిస్మస్ అనగానే ఆ పండగ వాతావరణం, ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేసిన సందర్భాలు, అదేవిధంగా ఫ్యామిలీస్తో కలిసి చర్చ్కి వెళ్ళి ప్రార్థిస్తున్న
ప్రార్థించిన సందర్భాలన్నీ కూడా మీ అందరికీ గుర్తు వస్తాయి. సిమిలర్లీ ఈవెన్ మై చైల్డ్హుడ్ వాజ్ ఆల్సో లైక్ దట్. ఐ స్టేడ్ ఇన్ అ ప్లేస్ విచ్ ఇస్ క్లోజర్ టు ద చర్చ్. సో మా అమ్మగారు ఏం చేస్తారంటే బయట ఇలా సెలవులు ఇస్తే బయట తిరుగుతాము, నల్లగా అయిపోతాము అని మా ఉద్దేశంతో పక్కన చర్చికి పంపించేవాళ్ళు. అక్కడ మంచిగా మా అందరికీ కూడా బైబిల్ నుంచి స్టోరీస్ చెప్పి అక్కడ ఉన్న ఫాదర్ మమ్మల్ని అందరినీ కూడా బాగా చూసుకునేవాళ్ళు. దోస్ ఫాండ్ మెమరీస్ ఆర్ కమింగ్ టు మై మైండ్ వెన్ ఐఎమ్ అటెండింగ్ దిస్ ప్రోగ్రామ్. సో ఈచ్ వన్ ఆఫ్ యూ వుడ్ హ్యావ్ సచ్ అ స్టోరీ టు షేర్ విత్. మీరందరూ కూడా ఆ స్టోరీస్ చెప్పుకోవడంతో పాటు వాట్ క్రిస్టియానిటీ టీచర్స్ అవన్నీ కూడా ఈ సందర్భంగా మీరు గుర్తు తెచ్చుకొని ఫైన్ టైమ్ వీ షుడ్ థింక్ ఆఫ్ అదర్స్, థింక్ ఆఫ్ అప్లిఫ్టింగ్ ద అదర్స్, బీ ఇట్ పావర్టీ, బీ ఇట్ పెయిన్. వీ షుడ్ మేక్ అవర్ స్మాల్ ఎఫర్ట్ టు help the other individuals in the society, which anyway the religion is preaching. As some of the people who spoke before me said, all religions are like different paths to attaining that goal of self-realization or self-actualization అంటారు. రాబోయే రోజుల్లో చక్కగా మీకు అందే విధంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ లబ్ధి పొందే విధంగా చర్యలు తీసుకుంటామని జిల్లా యంత్రాంగం తరపున, మైనారిటీ వెల్ఫేర్స్ డిపార్ట్మెంట్ తరపున కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇక్కడ చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు, మీరందరూ బాగా చదువుకోవాలి, ఇంకా పై స్థాయికి ఎదగాలని కూడా ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతున్నాను. సో ఈ కార్యక్రమం చాలా చక్కగా ఏర్పాటు చేసిన ఆర్గనైజర్స్ అందరికీ పిలవగానే వచ్చి మంచి క్యారోల్స్ అదేవిధంగా మిగతా యాక్టివిటీస్ చేసిన ఇక్కడ వచ్చిన సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, జిల్లా ఆఫీసర్స్ కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళకు కూడా మెరీ క్రిస్మస్ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. దివంగత నేత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని విశాఖ సాగర్ తీరంలో ఏర్పాటు చేయాలని బీజేపీ యువమోర్చా నాయకులు నాగరాజ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు జీవీఎంసీ నగర మేయర్ హరివెంకట కుమారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ దేశ సరిహద్దుల్లో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతున్న నేపథ్యంలో వాజ్పేయి అవలంబించిన విధి విధానాలను గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆయన విగ్రహాన్ని తీరంలో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశామని తెలిపారు. ఈరోజు జీవీఎంసీ ఆఫీస్కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం కొరకు వచ్చాం. అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి ఈ నెల 25వ తారీఖున పురస్కరించుకొని ఇక్కడున్నటువంటి విశాఖపట్నంలో బీచ్ రోడ్లో అనేక విగ్రహాలు పెట్టడం జరిగింది. అందులోని అటల్ బిహారీ వాజ్పేయి భారతదేశంలో ఒక ప్రధానమంత్రిగా 3 సార్లు చేయడం జరిగింది. ఆయనకి కూడా ఒక విగ్రహం అంటూ పెట్టాలని చెప్పేసి మేము ఒక ప్రతిపాదన పెట్టడం, ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. ఆయన అనేక మార్పులు భారతదేశంలో చేయడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేటప్పుడు కూడా ఉన్నటువంటి ఆయన ఒక మినిస్టర్గా కూడా చేయడం జరిగింది. అంటే వేరే వేరే దేశాలతో మాట్లాడేటువంటి చాణక్యత ఆయనకి ఉందని చెప్పేసి ఆయనకి ఇవ్వడం కూడా జరిగింది. అలాగే ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఆయన యొక్క మంచితనం, ఆయన యొక్క వ్యక్తి యొక్క పనితీరు ఈ యొక్క దేశం కూడా గమనించింది. ఆ రకంగానే ఆయన ప్రధానమంత్రిగా ఉండేటప్పుడే హైవేలు కానీ, ఉన్నటువంటి అభివృద్ధి కానీ, సంక్షేమ పథకాలు కానీ ఇలా అనేక రకాలతో పాటుగా భారతదేశంలోనే అత్యధిక విలువైనటువంటి అణుబాంబులు కూడా తయారు చేసేటువంటి ఘనత కూడా ఆయన యొక్క సమక్షంలోనే ఉంది. ఎందుకంటే ప్రపంచ దేశాలు కూడా ఐక్యరాజ్య సమితిలో ఏ దేశాలు కూడా ఉన్నటువంటి అణుబాంబులు తయారు చేయకూడదని చెప్పేసి ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంటే భారతదేశంలో కూడా అణుబాంబు అనేది తయారు చేయాలని చెప్పేసి ఉన్నటువంటి అబ్దుల్ కలాం గారికి చెప్పి అణుబాంబులు నాగ్, అగ్ని, సూర్య, ప్రకాశ్, తేజ్ అని చెప్పి ఒక 5 అణుబాంబులు తయారు చేసి ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన ఘనత కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఉంది. ఆ యొక్క అణుబాంబులు తయారు చేసిన తర్వాతే ఏ దేశాలు కూడా భారతదేశం వైపు చూసేటువంటి పరిస్థితి లేకుండా ఉంది. మనం అందరం కూడా సురక్షంగా ఉన్నాం కాబట్టి ఆయన కూడా ఒక విగ్రహం పెట్టాలని చెప్పేసి భారతీయ జనతా యువమోర్చా విశాఖపట్నం నుంచి మేము కూడా ప్రతిపాదన పెట్టాం. కౌన్సిల్లో కూడా మాట్లాడదామని చెప్పేసి జీవీఎంసీ ఉన్నటువంటి మేయర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క ప్రతిపాదన ప్రతి ఒక్కరు కూడా ఆమోదించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ యొక్క నిర్ణయమే కాదు, ఏ పార్టీలు కూడా సంబంధం లేనటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఆ రకంగా కూడా ఆలోచన చేసి మంచి వ్యక్తికి విగ్రహం పెట్టాలని చెప్పేసి మాకు ప్రతిపాదనను ఆమోదించాలని చెప్పి తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై.
కరెంటు ఛార్జీల పెంపుపై వైఎస్ఆర్సీపీ పోరుబాట పోస్టర్ను విడుదల చేసింది. ఈ మేరకు పెందుర్తి మాజీ ఎమ్మెల్యే ఆదిప్ రాజ్ విలేకరుల సమావేశంలో పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరిగిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా 27వ తేదీన నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు రూపాయి కూడా పెంచబోమని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక పెద్ద ఎత్తున విద్యుత్ ఛార్జీలు పెంచారని ఆరోపించారు. అనేక సందర్భాలు ఇప్పటికే మాట్లాడుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఏ రకంగా అధికారంలోకి వచ్చింది అనేటువంటి విషయాల్ని మనం ఇప్పటికే 2-3 సందర్భాల్లో మాట్లాడుకున్నాం. సూపర్ 6 అనేటువంటి హామీలు ఇచ్చి 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకి కూడా నెలకు 1500 రూపాయలు ఇస్తామన్నారు. తల్లికి దీవెన కింద మరి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామన్నటువంటి మాటలు కానివ్వండి. 6 నెలల్లో ఉద్యోగాలు కల్పిస్తాం, ఉద్యోగాలు కానీ కల్పించలేకపోతే నెలకి 3,000 లెక్క నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఇలా 1 కాదు 2 కాదు అనేకమైనటువంటి హామీలు ఇచ్చి మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం గతంలో మాట్లాడుకున్నట్టు ఎక్కడ ఏ ఒక్క హామీని కూడా ఒక పెన్షన్ పెంపు తప్ప వేరే ఏ హామీ కూడా నెరవేర్చకుండా పూర్తిగా ఈ ప్రజలను మోసం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైతే ముఖ్యంగా ఆ రోజు బహుశా మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు కూడా బీజేపీ పెద్దలు ఎక్కడా కూడా మేనిఫెస్టోని ముట్టుకున్నటువంటి సందర్భాలు లేవు. వాళ్ళు భయపడి 2 అడుగులు వెనక్కి వేసినటువంటి పరిస్థితి కూడా మనం. కుటిల రాజకీయాలు వాళ్ళకి తెలుసు, ఎక్కడ మాట మీద నిలబడరు, మనం బాధ్యులు అవుతామని దాని మీద వాళ్ళు కూడా దగ్గరకు వచ్చినటువంటి పరిస్థితులు లేవు. ఇవి పక్కన పెడితే ముఖ్యంగా ఏదైతే ఇవాళ విద్యుత్ ఛార్జీలు ఇంకా ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు కూడా పూర్తి కాలేదు. ఇప్పటికే 2 దఫాలుగా ప్రజలకు తెలియకుండా సైలెంట్గా విద్యుత్ ఛార్జీలు పెంచేటువంటి పరిస్థితి. ఈరోజు ఈ పెంచినటువంటి విద్యుత్ ఛార్జీల వల్ల ప్రజల మీద పడేటువంటి అదనపు భారం మనం చూసుకుంటే ఇవాళ 15,485 కోట్ల రూపాయలు, సుమారుగా 15,485 కోట్ల రూపాయలు అదనపు భారాన్ని వాళ్ళ విద్యుత్ ఛార్జీల ద్వారా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద మరి కూటమి ప్రభుత్వం వేస్తుంది ఆల్రెడీ. దీన్ని తక్షణమే తగ్గించాలి. ప్రజలకి ముఖ్యంగా రైతాంగానికి ఇవాళ అదనపు భారంగా ఇన్ని వేల కోట్ల రూపాయల భారాన్ని మీరు వేస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా ప్రజలెవరు కూడా హర్షించేటువంటి కార్యక్రమం కాదు. అంటే ఎవరు అడగరలే, మేము ఏదైనా చేయొచ్చు, ఒకవేళ మేము ఆ సూపర్ 6 హామీలు నెరవేర్చకపోయినా పర్వాలేదు, విద్యుత్ ఛార్జీలు పెంచుకుంటాం, పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ మేము ఇవ్వము, రైతులకు సంబంధించిన సమస్యలు మేము పట్టించుకోము అని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. కానీ ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల వాళ్ళ బాగోగుల కోసం వాళ్ళ పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడింది. ఖచ్చితంగా మీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమానికి కూడా ప్రజల మీద భారం మోపేటువంటి కార్యక్రమాలు మీరు ఏం చేసినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఉద్యమిస్తుంది. దాంట్లో భాగంగానే రేపు 27వ తారీఖున శుక్రవారం నాడు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని కూడా పెద్ద ఎత్తున ప్రజల్ని, పార్టీ నాయకుల్ని కలుపుకొని ఉద్యమ బాటని మొదలు పెడుతున్నాం. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ ఆఫీస్, ఏడీ ఆఫీస్ అయితే ఏడీ ఆఫీస్, ఎస్సీ ఆఫీస్ అయితే ఎస్సీ ఆఫీస్కి వెళ్ళి ఈ విద్యుత్ ఛార్జీలని తగ్గించాలి అనేటువంటి ఒక రిప్రజెంటేషన్ని ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా స్మార్ట్ మీటర్లు కూడా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా వెనక్కి తీసుకోవాలి అనేటువంటిది ఇవాళ మా ప్రధానమైన డిమాండ్. ఆ రోజు
లోకేష్ గారు అన్నారు, ఎవరైనా స్మార్ట్ మీటర్లు బిగించడానికి వస్తే వాళ్ళని తరిమి కొట్టండి అని చెప్పారు. మరి ఈరోజు ఏ మొహం పెట్టుకొని మీరు వాళ్ళు స్మార్ట్ మీటర్లు ప్రవేశపెట్టేటువంటి దాన్ని మీరు ప్రోత్సహిస్తున్నారో తెలియటం లేదు. కానీ ఖచ్చితంగా ఈ పెంచినటువంటి విద్యుత్ ఛార్జీల్ని తగ్గించలేని ఎట్లా మరింతగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున నిలబడి పోరాటం చేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమం 27వ తారీఖున ఉదయం 10 గంటలకి పెందుర్తి కూడల్లో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర మొదలై ఒక పెద్ద ర్యాలీగా అందరం కూడా మళ్ళీ వాళ్ళ ఏడీ ఆఫీస్కి వెళ్ళి ఏడీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుందని తెలియజేసుకుంటూ, వాళ్ళు ఇవే కాదు ప్రజలకు సంబంధించినటువంటి ఏ సమస్య ఉన్నా సరే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తరపున నిలబడి పోరాటం చేస్తుందని తెలియజేస్తుంది. ఘోర రోడ్డు ప్రమాదంలో 3 వ్యక్తులు దుర్మరణం చెందారు. కంచిలి మండలం పెదగోజియా జంక్షన్ సమీప జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జైల్లో వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న కరెంటు స్తంభాన్ని అతివేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలో 3 మృతి చెందగా మరో 2 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తులను చికిత్స నిమిత్తం సోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విశాఖ నుంచి జుజ్పూర్ దుర్గామాత ఆలయ దర్శనానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. మృతుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కదిరిశెట్టి సోమేశ్వరరావు, ఎం లావణ్య, స్నేహ గుప్తా దుర్మరణం పాలయ్యారు. విశాఖ సీతమ్మదారి నుండి ఒరిస్సాలో జాజిపురి అమ్మవారి దర్శనానికి వెళ్తుండగా మార్గమధ్యంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం విషాదకరం. అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు విశాఖ మద్దిలపాలెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ నెల 27వ తేదీన జరిగే కరెంటు ఛార్జీల బాధుడిపై వైఎస్ఆర్సీపీ పోరుబాట పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదని హామీ ఇచ్చి ఇప్పుడు అడ్డగోలుగా ప్రజల మీద భారం మోపుతున్నారంటూ కూటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ డిసెంబర్ 27న రాష్ట్ర వ్యాప్తంగా పోరుబాటు చేపడుతోందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. ప్రభుత్వ మోసాన్ని ప్రజల ముందు ఎండగడుతూ విద్యుత్ కార్యాలయాల వద్ద ధర్నా చేయనుందని ఈ మేరకు వైఎస్ఆర్సీపీ నాయకులు విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, విశాఖ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, విశాఖ జిల్లా పరిషత్ చైర్మన్ జల్లిపల్లి సుభద్ర, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, శాసనమండలి సభ్యురాలు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగ అధ్యక్షురాలు వరూదు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. స్మార్ట్ మీటర్లకు సంబంధించి ఏ మీటర్లకు సంబంధించినన్నా ఏది చేసినా తండ్రి చెప్పినా కొడుకు చెప్పినా ఎవరు చెప్పినా వాళ్ళు చెప్పినటువంటివి ఎన్నికల ముందు చెప్పినవి ఏవి నమ్మొద్దని చెప్పాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది వాళ్ళు ఏం చెప్పినా ఎన్నికల కోసం, ఓట్ల కోసం, అధికారం కోసం మాత్రమే చెప్తారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత అవి ఏవి గుర్తుండవు అనేటువంటి చెప్పాం. ఎన్నికల్లో ఏదైతే చెప్పామో ఇప్పుడు ఈరోజు అదే చేశారు. ఈరోజు కేవలం వచ్చినటువంటి 6 నెలల్లో 15,000 కోట్ల రూపాయలు భారం మోపారు. చివరికి ఎస్సీ ఎస్టీలకు ఇచ్చేటువంటి 200 యూనిట్ల వరకు ఏదైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉండేదో దాన్ని కూడా ఈరోజు రద్దు చేసేటువంటి కార్యక్రమం చేశారు. అంటే ఏ వర్గానికి మేలు చేయాలని చెప్పి ఈరోజు ప్రభుత్వం ఉంది. ఏమి సంపద సృష్టిస్తున్నారు? ఈరోజు మన రోడ్ల మీదకి వెళ్తే కనబడతా ఉంది సంపద సృష్టి అంతా కూడా. హెల్మెట్ లేని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు. ముందు పెట్టుకున్నోడికి, వెనకాల పెట్టుకున్నోడికి ప్రతిదీ కూడా ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ వదిలేస్తారు సంపద సృష్టి మీద. వైన్ షాపులోనేమో బెల్ట్ షాపులు అమ్ముకుంటున్నారు, పోలీసులేమో రోడ్ల మీద కేసులు రాసుకుంటున్నారు, మైనింగ్ వాళ్ళేమో మైనింగ్ దీని చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కొన్ని చివరికి సంపద సృష్టి ఏదైనా చేస్తున్నారంటే అది లేదు, ప్రజలకు ఏదైనా మంచి చేస్తున్నారంటే అది లేదు. ఈ 1వ తారీఖు నుంచి అనుకుంటా 1వ తారీఖు నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచుతున్నారు. పోనీ చేసిన ఒకళ్ళ సంపద సృష్టి మా మీద ఆరోపణ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 3.5 లక్షల కోట్లు అప్పులు చేశారని. పోనీ 3.5 లక్షల కోట్లు అప్పులు చేశాం. సంక్షేమం ఎంత ఇచ్చాం? 2,75,000 కోట్ల రూపాయలు సంక్షేమం ఇచ్చాం. 6 నెలల్లో 1,00,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి ఏం సంక్షేమం ఇచ్చాడు చెప్పానండి ఈ ప్రభుత్వం?
సో దేనికి సమాధానం లేదు. సృష్టించినటువంటి సంపదకి దానికి లెక్కలు లేవు. చివరికి ఈరోజు ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలు, మొన్న కూడా ఒక సమావేశంలో చెప్పాం, కూటమికి ఓటేసినటువంటి ప్రజలు, ఓటు వేయించుకున్నటువంటి నాయకులు అందరూ కూడా తలదించుకొని తిరిగేటువంటి పరిస్థితులు ఈరోజు గ్రామాల్లోని ఊర్లోనే ఉన్నాయి. సో దయచేసి వారు చెప్పినటువంటి మాటలు దయచేసి మరొకసారి నమ్మి మోసపోవద్దు అనేటువంటిది మేము చెప్పగలం. అంతకు మించి ప్రజల పక్షాన పోరాటం చేయగలం. మేము మాత్రం చేయగలిగిందేమని చెప్పు. ఈ కార్యక్రమం ప్రజల సంక్షేమాన్ని, ఈ యొక్క విద్యుత్ వినియోగదారుల సంక్షేమం కోసం మన ప్రతిపక్షంగా, ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలనని, కరెంటు ఛార్జీలు పెంచకుండా మనం నిలుపుదల చేయాలన్నటువంటి విజ్ఞప్తి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటటువంటి విధంగా ప్రభుత్వం కూడా చలించి దీన్ని విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ప్రజలపైన భారం మోపకుండా ఉండేలా చేయాలనని ఒక మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జమిలీ ఎన్నికలు, 1 కంట్రీ 1 నేషన్ 1 ఎలక్షన్, ఈ యొక్క బిల్లుని లోక్సభలో నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, తప్పకుండా ఈ బిల్లును ప్రవేశపెడతారు అని చెప్పాను. తిరుపతి మీటింగ్లో కూడా నేను మళ్ళీ కూడా మరొకసారి మీరు కానీ గుర్తు తెచ్చుకుంటే 2027 ఆఖరిలో ఎన్నికలు వస్తాయని చెప్పడం జరిగింది. చాలామంది ఈ బిల్లు ప్రవేశపెట్టరు అన్నటువంటి వాదనను వినిపించడం జరిగింది. కానీ నేను మొట్టమొదటి నుంచి చెప్తానే ఉన్నాను, ఈ బిల్లును ప్రవేశపెడతారు అని. అదే రకంగా ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. గత మన ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా నేను చెప్పాను, ఈ బిల్లును ప్రవేశపెడతారు, జేపీసీకి రెఫర్ చేస్తారని కూడా నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా జేపీసీకి రెఫర్ చేయడం జరిగింది. జేపీసీలో నేను కూడా ఒక మెంబర్నే. జేపీసీలో మనం ఏ నిర్ణయం తీసుకోవాలి, బిల్లు ఇంట్రొడక్షన్ సమయంలోనే మామూలుగా ప్రభుత్వం బిల్లుని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు తర్వాత చూసుకుందాంలేనని ఎవరు అపోజ్ చేయరు. అటువంటిది ఈ యొక్క బిల్లుకి ఇండియా కూటమంతా కూడా ఇంట్రొడక్షన్ సమయంలోనే మూజువాణి ఓటుతో కాకుండా వాయిస్ డివిజన్ కోరి దాని మీద ఎలక్షన్ పెట్టడం జరిగింది. మీకు తెలిసి ఎన్ని ఓట్లు వచ్చాయి అనుకూలంగా, ఎన్ని ప్రతికూలంగా వచ్చాయన్నటువంటి విషయం. అంటే వివిధ రాజకీయ పార్టీల్లో కొన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే కొన్ని రాజకీయ పార్టీలు దీన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో జేపీసీ అన్నటువంటిది ప్రతి రాష్ట్రానికి వెళ్తుంది. ప్రతి రాజకీయ పార్టీ, అక్కడ ఉండేటటువంటి రీజనల్ పార్టీస్ కానీ, నేషనల్ పార్టీస్ కానీ, స్థానికంగా ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకుల మనోభావాల్ని, స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్స్ వీళ్ళందరి మనోభావాల్ని తెలుసుకొని జేపీసీ రిపోర్ట్ని సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందే రామ్నాథ్ కోవింద్ గారి రిపోర్ట్ని, చాలా డీటెయిల్డ్ రిపోర్ట్ని మీరు వెబ్సైట్లో కూడా చూడొచ్చు. ఆయన దాంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు, దానిలో ఉన్నటువంటి ఇబ్బందులు కానీ ప్రయోజనాలు కానీ అన్నిటినీ కూడా చాలా డీటెయిల్డ్గా చెప్పడం జరిగింది ఆ రిపోర్ట్లో. మళ్ళీ జేపీసీ కూడా తిరిగి అన్ని అంశాలని పరిశీలిస్తుంది. మన పార్టీ ఇంట్రొడక్షన్ వరకు మనకున్న ఆదేశాల ప్రకారం, మన పార్టీ అధ్యక్షులు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మనం ఇంట్రొడక్షన్ స్టేజ్లో మనం అపోజ్ చేయలేదు. రేపు పార్టీ ఏ స్టాండ్ తీసుకోవాలి, వన్ నేషన్ 1 ఎలక్షన్ అనే దాని మీద పార్టీ అధ్యక్షులు ఆలోచిస్తూ ఉన్నారు. ఆయన దగ్గర నుంచి ఆదేశాలు అందిన వెంటనే రేపు జేపీసీలో కానీ ఆ తర్వాత పార్లమెంట్లో కానీ దీని మీద పార్టీ వైఖరిని మనం బహిర్గతం చేస్తామని మీకు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చండీగఢ్ డిస్కంలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే ప్రైవేటీకరణ అక్కడ విద్యుత్ కార్మికులకు చేస్తున్న పోరాటానికి సిఐ సంఘీభావం తెలియజేస్తోందని యూనియన్ జిల్లా కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్ తెలిపారు. విద్యుత్ డిస్కంల ప్రైవేటీకరణ ఆపాలని, స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని, నగరంలోని విద్యుత్
కార్యాలయం వద్ద మంగళవారం నిరసన చేపట్టారు. ధర్నాలో వారు మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టే చర్యలు వేగవంతం చేస్తుందని ఆరోపించారు. చండీగఢ్ రాష్ట్ర డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్లను ప్రైవేట్ కార్పొరేట్ సంస్థ అయిన ఎలిమెంట్ ఎలక్ట్రిసిటీ లిమిటెడ్ కంపెనీకి అమ్మడానికి డిసెంబర్ 4న చండీగఢ్ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు రాజధానిగా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం ఇదని లాభాలు గణించి చండీగఢ్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ ప్రైవేట్ వారికి అప్పచెప్పడాన్ని సిఐటియు తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. చండీగఢ్ విద్యుత్ కార్మికులు చేస్తున్న పోరాటానికి దేశవ్యాప్తంగా డిసెంబర్ 25న చలో చండీగఢ్ కార్యక్రమాన్ని జరుపుతున్నందుకు వారికి మద్దతుగా విశాఖలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజలు, కార్మికులు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం విద్యుత్తును మొత్తం కార్పొరేట్ కంపెనీలకి కట్టబెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే గత సంవత్సరంలో ఉత్తరప్రదేశ్, చండీగఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఉండే విద్యుత్తుని ప్రైవేటు పరం చేయడానికి పూనుకుంటే కింద స్థాయి ఉద్యోగస్తుల నుంచి ఉన్నత స్థాయి ఉద్యోగుల వరకు మొత్తం అందరూ కూడా సమ్మె చేసి విద్యుత్తును ప్రైవేటు పరం కాకుండా కాపాడుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు చండీగఢ్ రాష్ట్ర ప్రభుత్వం చండీగఢ్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టాలని చెప్పి కుట్రబన్నుతోంది. గత 4వ తేదీ నుంచి ఇప్పటి వరకు కూడా చండీగఢ్ కార్మికులు పెద్ద ఎత్తున పోరాడుతూ ఉన్నారు. రేపు చలో చండీగఢ్ కార్యక్రమం దేశవ్యాప్తంగా డిసెంబర్ 25వ తారీఖు నాడు జరుగుతుంది. చండీగఢ్ కార్మికులు చేస్తున్నటువంటి పోరాటం విజయవంతం కావాలని, ఆ పోరాటాన్ని అండగా భారతదేశంలో ఉండే కార్మిక వర్గం అంతా ఉండాలని చెప్పి కోరుతూ వాళ్ళకి సంఘీభావం తెలపడం కోసం ఈరోజు ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. చండీగఢ్లో అతి తక్కువ ధరకి విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. కేవలం 4.5 రూపాయలకే ఒక యూనిట్ని ఉత్పత్తి చేస్తున్నారు. అలాగే చండీగఢ్లో రాష్ట్రంలో మొత్తం విద్యుత్తు గత 4 సంవత్సరాల నుంచి నికర లాభాలను ఆర్జిస్తూ ప్రభుత్వానికి ఎంతో సహాయకారిగా ఉంటూ ఉంది. మరో పక్కన లైన్ లాస్ అనేది దేశం మొత్తం మీద 15% ఉంటే చండీగఢ్లో కేవలం 10% మాత్రమే లైన్ లాస్ ఉంది. అటువంటి బంగారు బాతుగుడ్డు లాంటి చండీగఢ్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ని ఈ రోజున ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతూ ఉన్నారు. మన రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మోడీ గారి విధానాలని అమలు చేస్తూ ఉంది. మన రాష్ట్రంలో కూడా విద్యుత్తును ప్రైవేటు పరం చేయడం కోసం పావులకు శరవేగంగా కదుపుతూ ఉంది. స్మార్ట్ మీటర్లను తీసుకొని వచ్చి ప్రజల మీద విపరీతంగా భారాలు మోపుతూ ఉన్నారు. ట్రూఅప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీల పేరుతోటి కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచి ఏడాదిలో 18,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారాలు వేయడం కోసం సిద్ధపడుతుంది. మరో పక్కనే మనం చూసుకుంటూ ఉంటే పీక్ అవర్స్ టైంలో ఏదైతే విద్యుత్ బాగా ఎక్కువ సమయాల్లో ఎక్కువగా కన్జంప్షన్ చేస్తూ ఉంటారో ఆ టైంలో ఒక రేటు, మామూలు అప్పుడు ఒక రేటు అని చెప్పి పీక్ అవర్స్కి అదనంగా లోడ్ ఛార్జెస్ పేరుతోటి, పీక్ అవర్స్ పేరుతోటి డబ్బులు కూడా అదనంగా వసూలు చేస్తున్నారు. ఈ రకంగా మొత్తం విద్యుత్తు ప్రజలకు దూరం చేయడం కోసం, కార్పొరేట్ కంపెనీలకు లాభాలు చేకూర్చడం కోసం చేస్తున్నారు. అదానీ కంపెనీతో కుదుర్చుకున్నటువంటి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదానీ అనేది చీకటి ఒప్పందం. దానివల్ల ప్రజల తాలూకు ఆస్తులు మొత్తం కొల్లగొట్టబడుతున్నాయి, ప్రజల మీద భారాలు పడుతూ ఉన్నాయి. కాబట్టి అటువంటి ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే లోకేష్ బాబు పాదయాత్ర సందర్భంగా స్మార్ట్ మీటర్లు ఎవరన్నా పెట్టినట్టయితే దాన్ని బద్దలు కొట్టండి, మా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది అని చెప్పాడు. మరి ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం కమర్షియల్కి, నాన్ కమర్షియల్కి, గృహ అవసరాలకి అన్నింటికీ కూడా స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు. ఈ స్మార్ట్ మీటర్లను తక్షణమే ఉపసంహరించుకోవాలి. లేకపోతే భవిష్యత్తులో ప్రజల్ని, కార్మికుల్ని సన్నద్ధం చేసి పెద్ద ఎత్తున విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా, ప్రజలపై పడుతున్న భారాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తాం అని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ప్రతిరోజు ఒక సేవా కార్యక్రమం చేపట్టండి అంటూ ఆత్మ సంతృప్తితో ఆనందమయమైన జీవితాన్ని గడుపుతారని, రాజయోగంతో మానసిక ప్రశాంతత లభిస్తుందని, బ్రహ్మకుమారి సేవలు ప్రశంసనీయమంటూ క్రిస్మస్ నూతన సంవత్సర వేడుకల్లో సిపి శంకరబ్రత బాగ్జీ వెల్లడించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఆత్మ సంతృప్తితో ఆనందమయ జీవితం గడపాలని ఆయన పిలుపునిచ్చారు. డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో క్రిస్మస్ నూతన సంవత్సర వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఏదో ఒక సేవా కార్యక్రమాన్ని నిర్వహించాలని పిలుపునిచ్చారు. ధనంతోనే ముడిపడాల్సిన అవసరం లేదని, ఏ రూపంలోనైనా సహాయాన్ని అందించవచ్చన్నారు. మన ద్వారా మరొకరికి సహాయాన్ని అందించేందుకు ఏదో ఒక విధానాన్ని ఎంచుకోవాలని కోరారు.
అలా సహాయం అందించడానికి తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని పేర్కొన్నారు. ఎవరి పరిధిలో వారు ఇతరులకు సాయం చేసి కావలసినంత ఆత్మ సంతృప్తిని పొందవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ ఆనందంగా గడపాలంటే సక్రమమైన మార్గంలో ఆదాయం సంపాదించుకోవడంతో పాటు ఆత్మ సంతృప్తి కోసం రాజయోగ ద్వారా ధ్యానం అలవర్చుకోవాలన్నారు. మనందరికీ వైద్యుడు, మనందరికీ రక్షకుడు, భగవంతుని యొక్క బ్లెస్సింగ్స్ మురళీ నన్ను పిలవడం ఈ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా నన్ను పిలవడం నాకు చాలా ఆనందం ఇచ్చింది. ఆత్మహత్య చేసుకుంటామని ఆలోచన ఉన్నా కూడా ప్రజాపిత బ్రహ్మకుమారి దగ్గరికి వెళ్తే ఆ ధ్యానం, ఆ ఆధ్యాత్మిక గురించి ఆ ఆలోచన, ఆ ఎన్వైరన్మెంట్ లోపలికి వెళ్ళిన తర్వాత మార్పు జరుగుతుంది, వాళ్ళకు మనశ్శాంతి కలుగుతుంది. ఎంతమంది బతికారు నాకు తెలుసు. నేను ఫస్ట్ పోస్టింగ్ జమ్మలమడు నుండి ఈరోజు వరకు చాలామందితో మాట్లాడాము. వాళ్ళే చెప్పారండి, మనశ్శాంతి లేకుండా నా కుటుంబంలో చాలా ప్రాబ్లమ్, ఆర్థిక ఇబ్బందులు గురి అయ్యి సూసైడ్ చేసుకుంటామని అనుకున్నాం. కానీ నాకు ఎవరో చెప్పారండి, నేను వెళ్ళానండి. ఆ ధ్యానం, ఆ మెడిటేషన్ వల్ల, ఆ రాజయోగ, ఆధ్యాత్మికత ఇవన్నీ నేర్చుకొని ఇప్పుడు నేను బాగానే ఉన్నాను, మనశ్శాంతి కలిగింది. నా చుట్టూ ఏం జరిగినా నా మీద ఎఫెక్ట్ ఉండదు. ఇది ఎంతో గొప్ప పని మన అందరికీ తెలుసు. ఈరోజు 24 డిసెంబర్, రేపు క్రిస్మస్, మన ప్రభు యేసు పుట్టినరోజు. ఇది మన ప్రపంచంలో మనమందరం ఆ రోజు బాగా పండగగా సెలబ్రేట్ చేస్తాం. ఈ సందర్భంగా విశాఖ నగర ప్రజలందరికీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ తెలియజేస్తున్నాం. అదే మాదిరిగా ఇంకొక వారం ఈ సంవత్సరం ముగిసిపోతుంది, కొత్త సంవత్సరం 2025 రాబోతుంది. మన అందరికీ మనంలో చాలామందికి ప్రాబ్లం ఉంది. అవసరం ఎక్కువ, ఆదాయం తక్కువ. ఈ పరిస్థితిలో చాలా స్ట్రెస్ ఫీల్ అవుతాం. ఈ పరిస్థితి ఎదుర్కోవాలంటే ఎలా? 2 మార్గాలు, 2 చేయాలి. ఒకటి ఆదాయం పెంచడం, రెండోది మనశ్శాంతి వచ్చేటట్టు ప్రజాపిత బ్రహ్మకుమారి నుండి ధ్యానం నేర్చుకొని, మెడిటేషన్ నేర్చుకొని, రెగ్యులర్గా ధ్యానం చేయడం, ఆధ్యాత్మికత నేర్చుకొని ఆ మార్గం ఫాలో చేయడం. ఆదాయం ఎలా పెంచాలి అది కూడా మనం ఆలోచించాలి. అనుకోండి, పట్నాయక్ గారికి డ్యాన్స్ అంటే, కొరియోగ్రఫీ అంటే ఇష్టం. ఆయన ఆ ప్యాషన్ పర్సూ చేసి ఆదాయం పెంచుతున్నారండి. అదే మాదిరిగా ప్రతి జర్నలిస్ట్ ఆలోచించాలి, నాకు ఏది ఇష్టం అనుకోండి. బాగా తీయగా మాట్లాడి మేము ఐటమ్స్ అమ్మగలుగుతాం. అయితే ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ చేసుకొని, ఒక లోన్ తీసుకొని, ఒక చోట ఒక బిజినెస్ పెట్టుకొని, సైడ్ బిజినెస్గా అది కూడా చూడాలి. ఏ బిజినెస్ పెట్టాలంటే ఆ ఏరియాలో డిమాండ్ ఉంది కానీ సప్లై లేదు. అటువంటి కరెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటే ఆ బిజినెస్కి మీకు సక్సెస్ వస్తుంది. లేకపోతే అరే వాళ్ళు కూడా ఈ బిజినెస్ పెట్టారు, నేను కూడా ఈ బిజినెస్ పెడతాను, లాభం లేదు. ఎందుకంటే అక్కడ డిమాండ్ లేకపోతే మీరు సప్లై ఇచ్చిన వేస్ట్, మీ బిజినెస్ ఫెయిల్ అయిపోతుంది. కాబట్టి బిజినెస్ పెట్టాలంటే చాలా జాగ్రత్తగా ఆలోచించి, కావాలంటే ఎక్స్పర్ట్ నుండి అడ్వైస్ తీసుకొని తర్వాత పెట్టండి. సిమిలర్గా అనుకోండి, ఈరోజు వస్తు సేవల్లో లోపం జరిగితే, కల్తీలు, మోసాలతో మిమ్మల్ని బోగస్ సంస్థలు మోసగిస్తే, ఆన్లైన్ అన్యాయం జరిగితే వెంటనే జిల్లా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేసి తగిన న్యాయం పొందే అవకాశం ఉందని నేషనల్ కన్స్యూమర్ రైట్ కమిషనర్ స్టేట్ కన్వీనర్ అవినాష్ యువతకు పిలుపునిచ్చారు. జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్ర యూనివర్సిటీ టీఎల్ఎన్ మహాసభలో జరిగిన వినియోగదారుల చైతన్య సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 1986 డిసెంబర్ 24న భారత ప్రభుత్వం జాతీయ వినియోగదారుల దినోత్సవంగా ప్రకటించి చట్టాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చిందన్నారు. 2009లో వినియోగదారుల చట్టంలో అనేక సవరణలు తీసుకొచ్చిందని తెలిపారు. వినియోగదారుడే రాజు అనే విషయాన్ని మర్చిపోకూడదన్నారు. by authorities
that uphold to build ఈరోజు జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ నుంచి జాతీయ వినియోగదారుల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందండి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ఎన్సీఆర్సీ మెంబర్స్ అందరినీ కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అలాగే కన్జ్యూమర్ రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఫుడ్, లీగల్ మెట్రాలజీ, సివిల్ సప్లైస్, అలాగే కన్జ్యూమర్ కోర్ట్ జడ్జెస్ని కూడా అందరినీ పిలవడం జరిగింది. పిలిచి వాళ్ళందరికీ కూడా ఇక్కడ వచ్చినటువంటి కన్జ్యూమర్స్ అందరికీ కూడా అవగాహన, అసలు ఏమైనా ప్రాబ్లం వస్తే కంప్లైంట్ ఎలా చేయాలి, అసలు డిపార్ట్మెంట్ ఫుడ్కి అయితే ఎలా కంప్లైంట్ చేయాలి, లీగల్ మెట్రాలజీకి అయితే ఎలా కంప్లైంట్ చేయాలి, ఫుడ్ కింద ఏమొస్తాయి, లీగల్ మెట్రాలజీ కింద ఏమొస్తాయి, వీళ్ళ ద్వారా అవ్వకపోతే కోర్టుకి వెళ్ళాలి, కోర్టుకి వెళ్తే ఎలా కోర్టుకి వెళ్ళాలి ఏంటి అనేది పూర్తి స్థాయిలో అవగాహన తీసుకురావడానికి ఈరోజు ఈ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా యాజ్ పర్ ద ట్రెండ్ ఏదైతే పోతుందో మన యొక్క బిజీ షెడ్యూల్స్లో మనం టైం ఇచ్చుకోవట్లేదు. సో ఈ కన్జ్యూమర్ మేలుకు అనేటువంటి దానికి మనం ఎక్కడ టైం ఇస్తాము. సో ట్రెండ్ని ఫాలో అవుతూ ఒక సాంగ్ను తయారు చేసి సాంగ్ను కూడా ఇవాళ రిలీజ్ చేయడం జరిగింది. ఈ సాంగ్ రూపంలో కూడా మా ఎన్సీఆర్సీ యొక్క ఉద్దేశం ఒకటే, ఎలా అయినా కూడా కన్జ్యూమర్ అందరికీ కూడా అవగాహన కల్పించాలి. ఆ అవగాహన కల్పించి కన్జ్యూమర్ చట్టంపై అందరికీ అవగాహన తీసుకొచ్చి ఒక రెస్పాన్సిబుల్ కన్జ్యూమర్గా అందరినీ మార్చాలనేటువంటి ధ్యేయంతో ముందుకు పోతాను. అంగరంగ వైభవంగా స్వామివారి నిత్య కళ్యాణం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో జరిగింది. సింహాచల ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న వరాహలక్ష్మి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజ స్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్ర గమన శాస్త్ర విధానంలో విశ్వక్సేన ఆరాధన పుణ్యావచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాలయ దర్శనాన్ని కల్పించారు. अर्घ्यं समर्पयामि, पाद्यं समर्पयामि, आचमनीयं समर्पयामि. ॐ आपोहिष्ठामयो भवस्तान उदयते नमः शतेव मातरः ओम यमं वस्त्राणि भीमसामसाधे युवोरक्षिद्रामत्तमोहसर्गाः अमादृतमन्मृतानि विश्वरतेन मित्रावरुणासतीथे कन्यां వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లే వారికి దేవుడు అండగా ఉంటాడు. సెమీ క్రిస్మస్ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ వెల్లడి. కరెంటు ఛార్జీల పెంపుపై వైఎస్ఆర్సీపీ పోరుబాట. పెరిగిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా 27వ తేదీన రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చిన మాజీ మంత్రి గుడివాడ.
వస్తు సేవల లోపం జరిగితే వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేసి న్యాయాన్ని పొందండి, హక్కులను కోల్పోవద్దంటూ పిలుపునిచ్చిన నేషనల్ కన్స్యూమర్ రైట్ కమిషన్ స్టేట్ కన్వీనర్ అవినాష్. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.